తెలంగాణ ప్రజల బాగోగులొద్దో మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి. రాజకీయాలకి ఏంది? డబ్బులు వస్తాయి. మీ ఇంట్లో పొయ్యి నడవాలి. పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఈ ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి. ఇవాళ క్లియర్, వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా అండదండలతోటే ఇవాళ ఎవరు పోలేదు. కిమ్స్కు పోలేదు, భాస్కర్ దగ్గరికి పోలేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. సో మై రివిలేషన్ అండ్ ద సెన్సేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 48 hours. మనం అందరం రేపటి నుంచి క్రిస్మస్ పండుగలకు వెళ్తాము, న్యూ ఇయర్కి వెళ్తాము. అక్కడ అండర్ గ్రౌండ్గా బ్యాక్గ్రౌండ్ ఛానల్స్ నడుస్తున్నాయి. 48 గంటల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒక అల్లకల్లోలం చేసి, మొన్న చేశారు ఓయూజేఏసీ అని, వాళ్ళు ఇంటి మీద దాడి అని. అది రాంగ్. ఓయూజేఏసీ చేయలే. వాళ్ళే డ్రామా ఆడి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే కుట్ర. అల్లు అర్జున్ని రక్షించడం ఒకటి, తర్వాత కేటీఆర్ని రక్షించుకోవటం. ఇప్పుడు అతను కూడా కోర్టు ఆర్డర్ మీద ఉన్నాడు. 27 నాడు మేము కేసు వింటాము, 30వ తారీఖు దాకా నాట్ టు అరెస్ట్ అనే ఒక చిన్న ఒక లైన్ మీద ఉన్నాడు. ఎప్పుడైతే 30వ తారీఖు వస్తుందో తీసుకుపోయి 31కో 1వ తారీఖు జైల్లో పడేస్తారని భయం. సో కేసీఆర్ అతను ఇంకొకడు. ఇప్పుడు అతను ఫామ్ హౌస్ లో ఉండు రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ మోడ్ లో లేడు. హీఈస్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ పాలిటిక్స్ లో ఎవరన్నా ఉన్నారు అంటే కనిపించకుండా సైలెంట్ స్ట్రాటజీగా ఆయన పనులను చేసుకుంటున్నాడు. నాకున్న సమాచారం ప్రకారము బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే వాళ్ళని ఎలా కొనాలి, వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఎవరు ఏంది అనే ఒక సర్చ్, ఒక కొనుక్కోవటానికి దుకాణం ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళకి నథింగ్. 20 కోట్లు పర్ పర్సన్ ఇచ్చేస్తే 200 కోట్లు 250 కోట్లు మావి కావనుకుంటే అల్లు అర్జున్ బయటపడతాడు, కేటీఆర్ బయటపడతాడు, కేసీఆర్ బయటపడతాడు. మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎట్లయితే పక్క రాష్ట్రంలో కూటమి ఉందో మళ్ళీ అందరూ ఒకటైతారు. అక్కడ ఆల్రెడీ బీజేపీ టీడీపీ ఏదైతే అనుకోకుండా అక్కడ జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో అట్లా ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దీనికి కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వీళ్ళ పైన హైకమాండ్ బిగ్ బాస్ ఈజ్ నరేందర్ దామోదర్ దాస్ మోడీ అండ్ అమిత్ షా. ఇక్కడ వీళ్ళు ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేయ్యాల. సంజా థియేటర్ ఎక్కడుంది? సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. యూనియన్ మినిస్టర్ వెళ్ళలేదు. నేనేమో మూసీలో పడుకుంటాను, మూసీలో స్నానం చేస్తాను, మూసీలో మునుగుతానేమో డ్రామా చేసినావు. కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళటానికేమో నీకు మనసు ఒప్పట్లేదు. కిమ్స్కి మొన్న పోయిండు ఎవరు? మన బండి సంజయ్. ఎన్నడు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు అంటే ఆయన మీద కూడా కేసు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇది రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. లక్ష్మణ్ గారు ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు. ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి. వస్తే చిత్తచిత్తుతోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ, కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దానికా వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదానికి పేరు చెప్పాను, మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, 1 by 1 చెప్తాను. సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఏ ట్రైన్డ్ ఇంజనీర్, ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్.
and a legal professional with 31 years experience. Don't undermine my power of investigation into a subject. నేను ఉట్టిగా మాట్లాడతలేను. మీరు చూసుంటారు హూ ఇస్ పాదూర్ శ్రీనివాస్ రెడ్డి అనేది ఇప్పటి వాటికి తెలియదు. నాకు నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు. కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ ద్రోహుల్ని ఇయ్యాల బయటికి తీసుకురావడానికి వచ్చాను. అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ వాట్ హూ ఐ యామ్. నాకు ఒక చరిత్ర ఉంది. ఈ బఫూన్స్ కున్నట్టు కాదు. ఏదైతే ఈ ఇందాక చెప్పిన పేర్లు. కాబట్టి ఎవ్రీ వన్ ఇన్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో. వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్, ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. రాజకీయంగా సామాజికంగా నేను చెప్తున్నాను. ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్, తెలంగాణ ద్రోహి. నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఐఎమ్ రెడీ టు గో టు జైల్. ఆరు 100 కోట్లో 1,00,000 కోట్లో ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏండ్ల కుర్రవాడు తండ్రిని ఒకవైపు పెట్టుకొని అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని హి హాజ్ వేజ్డ్ ఏ వార్ ఆన్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండు. అది ఏ మీడియా కవర్ చేయలేదు. కండక్టింగ్ ఏ కౌంటర్ ప్రెస్ మీట్ ఆన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ బై ఏ ఇండివిజువల్, not by a political party, not by a politician, bloody by a private person, by a private family, is nothing but an attack on government of Telangana and Telangana Assembly. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి ఇమ్మీడియట్ గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధ్ పంపించాలి. ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హౌస్, but he is finding fault and telling CM is misguiding the assembly. How dare! ఆయన రాజకీయవేత్త కాదు, మాజీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే.